గౌరవ సహచర మంత్రివర్యులు గౌరవ సిపిఐ శాసనసభ పక్ష నాయకుడు సాంబశివరావు గారు, గౌరవ ఎంఐఎం ఎమ్మెల్యేలు, మీ అందరికీ ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలతో రాష్ట్రానికి నిజం తెలపడానికి వచ్చేసిన మీ అందరికీ, అధికారులందరికీ ఇరిగే ఈరోజు ముఖ్యమంత్రి గారు నేను ఈ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన ఏర్పాటు చేసి గత 2-3 రోజుల నుంచి శాసనసభలో ప్రకటించినాం. నేను స్వయంగా అందరూ శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి ఉత్తరాలు పంపించినాం. అందరినీ ఆహ్వానించినాం ఈరోజు ఇక్కడ రావడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ కి. మరి ఈరోజు ప్రోగ్రాం కూడా ఒకసారి మీకు మనవి చేస్తా. ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ చూసిన తర్వాత క్యాంప్ ఆఫీస్ దగ్గర పోయి ఇప్పుడు మీరు అందరు చూస్తుండ్రు అక్కడ ఏది ఎక్కడైతే ఈ బ్యారేజ్ కొలాప్స్ అయిందో ఎంత భారీ స్థాయిలో నష్టం జరిగిందో చూడండి. పైనుంచి కింది వరకు, ఈడి వరకు. మరి కేసీఆర్ ఆయన హయాంలో 94,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు ఒక చుక్క నీళ్లు కూడా దీని ఉపయోగం లేదు. మరి మిత్రులారా, ఒక 2 నిమిషాల్లో నేను మీకు ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటిది, మరి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటిది మీకు చెప్తా. ఇక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్ పోయి ఒక 20-30 నిమిషాలు ఇక్కడ చీఫ్ ఇంజనీరు ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొంత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాడు. బేసిక్స్ మొన్నటి వరకు కాళేశ్వరంకి ఇంజనీర్ ఇన్ చీఫ్ గా ఉన్న వెంకటేశ్వర్ని ఈ ప్రమాదానికి సర్వీస్ నుంచి టర్మినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు డీజీ విజిలెన్స్ ఐపీఎస్ ఆఫీసర్ వారు కూడా గత 1 రోజుల నుంచి ఎంక్వైరీ చేశారు. వారు కూడా ఒక 15 నిమిషాలు వారి ఫైండింగ్స్ ఏందో వాళ్ళు అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక ½ అన్ అవర్ మీడియా మేము హైదరాబాద్ బయలుదేరుతాం. ఒక 5 నిమిషాల్లో మీకు సమరైజ్ చేస్తా. గోదావరి నది రాజశేఖర రెడ్డి దగ్గర శంకుస్థాపన చేసి 38,500 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకి ఒక అద్భుతమైన ప్రాజెక్టు రూపకల్పన చేస్తే కేసీఆర్ రాగానే కొన్ని తప్పుడు సాకులు చూపించి, కొన్ని తప్పుడు కారణాలు చూపించి ప్రాజెక్ట్ అక్కడి నుంచి మరి ప్రాజెక్ట్ కాస్ట్ సిడబ్ల్యూసి అప్రూవ్ చేసింది. అక్కడ 80,000 crores అప్లై చేసింది. సిడబ్ల్యూసి అప్రూవ్ ఖర్చు పెట్టిర్రు, ఇక్కడ రాలేదు. మరి దీనికి పూర్తి చేయడానికి ఎంత అయిందంటే 1,50,000 కోట్లట. మరి కాళేశ్వరం కోట్లు కానీ ఇతర మరి ఎడిషనల్ ప్రజలందరూ మనల్ని తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి 11-12% మరి మిత్రులారా, కాస్ట్ పెరిగింది. 1 ఎకరా ఆయకట్ రాలే, కట్టిన ప్రాజెక్టు కూలిపోతున్నది.